అఖిల్ చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు, మెగా డిఎస్సీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు గారి నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఇచ్చిన మాట. జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు, జై జై బాబు, 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 జై బాబు, జై జై బాబు. ఓకే, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ ప్రజానికానికి ఒక మంచి భవిష్యత్తు నిర్మించడానికి తను ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి రోజే మెగా డిఎస్సీ అనే ఫైల్ మీద సంతకం పెట్టేసి లక్షలాది మంది నిరుద్యోగుల కుటుంబాలలో ఈరోజు వెలుగులు నింపేటందుకు శ్రీకారం చుట్టినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా కడప నగరంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం నిరుద్యోగ యువతతో కలిసి చేయడం అనేది చాలా సంతోషంగా ఈరోజు వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో నిరుద్యోగులు ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు లేక, ఉపాధి లేక, ఉద్యోగాల కోసం ఎన్నో కోచింగ్ సెంటర్లలో 5 సంవత్సరాల పాటు మగ్గిపోయినటువంటి నిరుద్యోగులకి ఈరోజు వెలుగులు నింపుతూ ఒక సువర్ణ అక్షరాలుగా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి ఒక డిఎస్సి నోటిఫికేషన్ దాదాపు 16,387 పోస్టులకి ఇవ్వడం అనేది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే తను కుర్చీలో కూర్చున్నటువంటి మొదటి రోజే ఎన్నికల్లో ప్రచారంలో చెప్పినటువంటి హామీల్లో భాగంగా మొదటి హామీనే నిరుద్యోగుల పాలిట అమలు పరచడం అనేది చాలా సంతోషం. దీని సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఇదే విధంగా రాష్ట్రంలో పరిపాలనలో ఒక మంచి రూపురేఖలు మాపుతుందనేసి, అభివృద్ధి పదంలో రాష్ట్రంలో నడుస్తుందనేసానికి ఈరోజు ఇచ్చినటువంటి ప్రకటనని నిలబెట్టుకోవడమే నిదర్శనంగా భావించాలి. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడికి ప్రతి ఒక్క ప్రజానికం కూడా హర్షధ్వానాలతో ఈరోజు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర గతిని మార్చిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం తర్వాత మొట్టమొదటిగా సెక్రటేరియట్లో ఆయన ఛాంబర్లోకి వెళ్ళడం జరిగింది. ఆయన ఛాంబర్లో ఆయన చేసిన మొదటి 5 సంతకాలలో నిరుద్యోగుల పాలిట గత కొన్ని 5 సంవత్సరాలుగా నిరుద్యోగులు పడుతున్న కష్టాలు, కన్నీళ్లు చూసిన ముఖ్యమంత్రి గారు కానీ, నారా లోకేష్ గారు కానీ యువగలం పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా మెగా డిఎస్సీ అయితేనేమి, 20 లక్షల ఉద్యోగాల కల్పన విషయంలోనైతేనేమి ముఖ్య హామీలుగా పరిగణిస్తే నిరుద్యోగులకు చాలామంది ఉద్యోగాల వేటలో పడి 5 సంవత్సరాల నుంచి తమ జీవితాలను, తమ ఆర్థికంగా చాలా నష్టపోయిన వారందరూ ఈరోజు వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. దాదాపు 16,400 పోస్టులను ఈరోజు ఆయన ఆ ఫైల్పై సంతకం చేయడం కూడా జరిగింది. ఇదే కాకుండా ఆయన ముఖ్యంగా 5 హామీలపై సంతకం చేయడం జరిగింది. ఒకటి మొట్టమొదటి హామీగా మెగా డిఎస్సీని, రెండవ హామీగా ఇది మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే టైటిలింగ్ యాక్ట్ తెచ్చి దాని ద్వారా పేదల భూములను
పేదల భూములను ఆక్యుపై చేయాలా, కబ్జా చేయాలని ఒక దురుద్దేశంతో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఆయన ఈ రోజు ఆ ఫైల్ పై కూడా సంతకం చేయడం జరిగింది. మూడవ హామీ 4,000 రూపాయల పెన్షన్, ఏదైతే 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగిందో ఆ 4,000 రూపాయల పెన్షన్ ఫైల్ పై 4వ సంతకం చేయడం జరిగింది. 4వ సంతకం అన్నా క్యాంటీన్, పేదల కడుపు నింపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పేదల పక్షపాతం అని చెప్పి మరొకసారి నిరూపిస్తూ అన్నా క్యాంటీన్లను మరీ పునరుద్ధరించే ఫైల్ పై 4వ సంతకం చేయడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ పై 5వ సంతకం చేయడం జరిగింది. ఏదైతే గతంలో ఆయన స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు, నైపుణ్య శిక్షణకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశారో అదే కేసులో ఆయన నిర్బంధించి జైల్లో పెట్టడం కూడా జరిగింది. కానీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో నిరుద్యోగులు కానీ అన్ని వర్గాల ప్రజలు కానీ ఇచ్చిన మ్యాండేట్ ఆధారంగా ఈరోజు తిరిగి స్కిల్ డెవలప్మెంట్ సెన్సెక్స్ ఫైల్ పై తిరిగి ఆయన నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇచ్చేదానికి అందరికీ అవకాశం కల్పించడం జరిగింది. ఎవరైతే ఇన్ని సంవత్సరాలు ఉద్యోగాలు లేక యువత మొత్తం పక్క రాష్ట్రాలకు తరలిపోయారో, ఎవరైతే తల్లిదండ్రులు అష్ట కష్టాల నుంచి వాళ్ళ పిల్లలకు ఇన్ని రోజులు ఫీజులు కట్టారో వాళ్ళంతా వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేదానికి ఒక మంచి అవకాశం రావడం జరిగింది. ముఖ్యమంత్రిగా మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికి రావడం జరిగింది. ఇదంతా భగవంతుని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ రాష్ట్రం మొత్తం రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఒకటే విన్నవిస్తున్నాను, ఎవరైతే పక్క రాష్ట్రాలకు వెళ్ళారో యువత, మీరంతా తిరిగి కంబ్యాక్ టు ఏపీకి మళ్ళీ మంచి రోజు వచ్చాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఇవాళ మొత్తం రాష్ట్రం ముందుకు పోయి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే నిర్మించారో పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు మళ్ళీ దాన్ని ఆయన పూనుకోవడం జరిగింది. కాబట్టి ఇది ఒక శుభదినంగా భావిస్తూ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సార్కు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. నూతన ప్రభుత్వం నిరుద్యోగుల బాధల్ని గాథల్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే యువగలం పేరుతోటి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో కూడా నిరుద్యోగులకు డిఎస్సి మీద మొదటి సంతకం చేస్తారని చెప్పి ఆనాడు హామీ ఇచ్చారు. మేము కూడా ఎలక్షన్స్ ముందు మాకు మెగా డిఎస్సీని, అలాగనే రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలో ఖాళీ ఉన్నటువంటి 2,36,000 పోస్టుల భర్తీలు చేయాలా, నోటిఫికేషన్స్ ఇవ్వాలా అని చెప్పి మేము కూడా బస్ యాత్రలు చేశాం. దాని ఫలితంగానే ఇవాళ నూతనంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సీ మీద నిరుద్యోగించారంటే ఏదైతే తొలి సంతకం హామీ మెగా డిఎస్సీ మీద సంతకం ఇవాళ చేశారు. దాదాపుగా 16,347 పోస్టులు భర్తీ చేస్తారని చెప్పి ఇవాళ ఇచ్చారు. దాంతో పాటు మిగిలినటువంటి పోస్టులకు సంబంధించి కూడా సెకండ్ ఫేజ్ లో సంతకం చేయడానికి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడే సచివాలయం నుంచి మాకు నిరుద్యోగులుగా సమాచారం ఇచ్చారు. మేము ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు కూడా ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సీని ఇవాళ ప్రకటించాలని హర్షిస్తా ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు అండదండగా ఉండాలని, వారి భావాలకు వారి పోస్టుల భర్తీకి ఈ ప్రభుత్వం సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.